కాకపోతే ఒక మంత్రాన్ని మనము తీసుకొని దాన్ని ఉచ్చారణ చేసినప్పుడు ఒక రిథమిక్ వేలో చేయడం అనేది ఉంటుందన్నమాట. అలా చేయటం ద్వారా కూడా మన మైండ్, బాడీ అండ్ కాన్షియస్‌నెస్ అంటే మన చైతన్యము ఒక సెంటర్డ్ అండ్ కామ్ స్టేట్‌కి వెళ్ళడం జరుగుతుంది. సోహం అనడానికి ఏంటంటే ఓం అన్నప్పుడు మన నాభి దగ్గర మనం ట్రిగ్గర్ చేస్తున్నామన్నమాట. నా పొట్ట భాగాన్ని బల్జ్ చేస్తున్నాం కదా! ఏ శబ్దమైనా నాభికి దిగువన ఉన్నటువంటి స్థలం నుంచి ఉద్భవిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక్క దగ్గర నుంచే రాదు శబ్దము. రైట్? ఓహ్! పొట్ట నుంచి వస్తదనమాట. పొట్ట క్రింద భాగం నుంచి వస్తదనమాట. ఏ శబ్దమైనా పొట్ట కదలకుండా మాట్లాడడం అనేది జరగదు. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఓం అన్నప్పుడు పొట్ట భాగాన్ని బల్జ్ చేయటం ద్వారా ఆ ఓంకి కావలసినటువంటి శక్తిని నాభి దిగువన జనరేట్ చేస్తున్నాం. ఓం అంటూ జనరేట్ చేస్తున్నాం. ఆ శక్తిని ప్రయత్నపూర్వకంగా పైకి తీసుకొస్తున్నాం అన్నమాట. ప్రయత్నపూర్వకంగా ఉద్దేశంతో అంటే మన ఇంటెన్షన్‌తో సో అంటూ పైకి తీసుకొస్తున్నాం అన్నమాట. అంటే ఏదైతే శబ్దము, నాదం ఓకే. ఇదంతా నాదమే కదా! సౌండ్. ఈ నాదం ఏదైతే ఉందో దాన్ని సృష్టిని నేనే, దాని స్థితిని నేనే, లయాన్ని నేనే. 3 స్టేట్స్ అన్నమాట. ప్రతి నాదానికి ఉండే 3 స్థితులను దాటినప్పుడు జాగృత్, స్వప్న, సుషుప్తి అలాగే ఆఖరిది ఏమిటి ఉంటుందంటే సుషుప్తికి అతీత స్థితి అనేది ఉంటుందన్నమాట. ఆల్ఫా, బీటా, తీటా. ఆల్ఫా, బీటా, తీటా. తీటా దాటితే డెల్టాకి వెళ్తాం. డెల్టా అనేది సమాధి స్థితిలోకి ప్రవేశించడానికి ఉపయోగపడే ఒక బ్రెయిన్ వేవ్ అన్నమాట. ఓకే. సో, జాగృత్, స్వప్న, సుషుప్తి ఈ 3 స్థితులు ఎలాంటివంటే సృష్టి, స్థితి, లయ. రైట్? అలాగే ఈ ప్రతి మంత్రానికి కూడా ఈ 3 స్థితులు ఎలాగైతే ఉంటాయో జాగృత్ సృష్టి, స్థితి, లయ ఆ సృష్టిలో ఉన్నప్పుడు జాగృతం స్థితి అంటే నేను అవేర్‌నెస్‌తో ఉన్నాను. జాగృతి. ఓకే. నేను ఎరుకతో ఉన్నాను. ఈ సృష్టి, స్థితి అంటే జాగృత్, స్వప్న అంటే నేను ఆ స్వప్నావస్థలో ఉన్నాను. స్వప్నావస్థ అని అంటే ఒక ఆరంభము, ఒక అంతము. ఈ రెండిటికి మధ్యలో ఉన్నదంతా స్వప్నావస్థే. ఒక జననము, ఒక మరణము. ఈ రెండిటికి మధ్యలో ఉన్నదంతా కూడా స్వప్నావస్థే. జననం ఏమిటి? నేను నా శ్వాస ద్వారా ఒక సృష్టిని చేశాను. నా నాభి స్థలంలో శక్తి యొక్క సృష్టిని చేశాను. మళ్ళా మరణం ఏమిటి? చేసిన దాన్ని నేను లయం చేయాలి. ఆ లయం చేసినప్పుడు ఆ ప్రయాణించే మార్గము ఇదే కదా మార్గం. ఆ మార్గాన్ని గమనిస్తున్నప్పుడు స్థితిలో ఉంటూ ఇప్పుడు మనమందరం బ్రతికే ఉన్నామా? ఇదే అసలైన స్వప్నావస్థ చెప్పాలంటే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకున్నాను అనుకుంటాం. బట్ దీని తర్వాత మనం జీవించే జీవితం అంటే మరణాంతరము మనకుండే ఒక లైఫ్ ఉంటది చూసారా? ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామో, మరణాంతరం జీవించే జీవితము ఆ విధంగా డిజైన్ చేయబడుతుందనమాట. చచ్చిపోయిన తర్వాత నాకేముంటదిలే అనుకుంటాం. చచ్చిపోయిన తర్వాతనే అసలైన బాధ తెలుస్తది. అదొక రకమైన క్షోభ. ఇప్పుడు ఆ క్షోభ, బాధ నాకిలా ఉంది అని చెప్పుకోవడానికి భాష ప్రకటన, భావ ప్రకటన ఉంటది. నాకిక్కడ నొప్పుంది, నాకిలాగ అనిపిస్తుంది అని చెప్పుకోవడానికి భాషా భావం ఉంటది. మరణాంతరము భాష ఉండదు, భావం ఉండదు. సఫరింగ్ తప్ప క్షోభ. అదొక రకమైన క్షోభ.